నా పేరు నాగూరువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ చెప్పకండి. మీ సృజనాత్మకతను పెంచుకొని వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలనుకుంటున్నారా? మనసులో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచుకోవడంలోనే రహస్యం దాగి ఉంది. ఈ మనస్తత్వాన్ని స్వీకరించడం ద్వారా మీ ఊహలను సవాలు చేయగలరు మరియు సమస్యలకు తాజా పరిష్కారాలను కనుగొనగలరు. నాకు అన్నీ తెలుసు అనే పరిమితులకు ఇక గుడ్ బై చెప్పండి మరియు అంతులేని అవకాశాల ప్రపంచానికి వెల్కమ్ చెప్పండి. కాబట్టి ఖాళీ మనసు యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మరియు మీ పూర్తి సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. తమకు అన్నీ తెలుసునని చెప్పుకునే వ్యక్తిని మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా? ఇలాంటి సంభాషణ సరియైనదేనా? ఒకసారి ఆలోచించండి. నిజం ఏమిటంటే నాకు ప్రతిదీ తెలుసు అని చెప్పటం కొత్త ఆలోచనలు మరియు దృక్కోణాలకు తలుపులు మూసినట్లు అవుతుంది. మీ ఎదుగుదలను పరిమితం చేస్తుంది. కాబట్టి మీరు మీ మనసును 6 నుండి 9% వరకు ఖాళీగా ఉంచుకోండి. మీ మనసును ఖాళీగా ఉంచినప్పుడు నేర్చుకోవాలనే ఉత్సుకతను కలిగి ఉంటారు. కొత్త అవకాశాలకు తెరతీస్తారు. మీ మనసును ఒక నిండు పాత్రగా భావించండి. నిండు పాత్రలో పోయటానికి పాత్రలో స్థలం ఉండదు. కాబట్టి ఆ పాత్రలో ఇక ఏమీ పోయలేరు. మీ మనసు కూడా ఇలా నిండు పాత్రలాగా ఉంటే తాజా ఆవిష్కరణలకు ఇక స్థలం ఉండదు. మీ మనసును ఖాళీగా ఉంచితే నేర్చుకోవటానికి సృజనాత్మకతకు అవకాశం ఉంటుంది. మార్పుకు అనుగుణంగా మీకు సహాయం చేస్తుంది. మీరు నాకు అన్నీ తెలుసునని చెప్పిన ప్రతిసారి మీరు జీవితాన్ని మార్చే కొత్త ఆలోచనలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అనిశ్చితిని స్వీకరించండి మరియు ఆసక్తిగా ఉండండి. ప్రశ్నలు అడగండి. కొత్త భావనలను అన్వేషించండి. మీ మనసు సంతోషంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ వ్యాపారం కష్టపడి పనిచేయటం మాత్రమే కాదు, తెలివిగా పనిచేయటం. ఇది నిరంతర అభ్యాస ప్రక్రియ. నిరంతరం మీరు వివిధ విషయాల నుండి చాలా విషయాలు నేర్చుకోవాల్సి రావచ్చు. కానీ మీరు మీ మనసును ఖాళీగా ఉంచుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. ఎల్లప్పుడూ నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఈ మొత్తం వ్యాపారం నేర్చుకోవడం గురించి. కాబట్టి మీ డౌన్లైన్, మీ అప్లైనర్, ఇలా ఎవరి వైద్య నుంచి అయినా సరే నేర్చుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీకు అన్నీ తెలుసునని అనుకున్న రోజున మీ ఎదుగుదలను మీరే అడ్డుకుంటున్నారని తెలుసుకోండి. గుర్తుంచుకోండి, మీ మనసును 6 నుండి 9% వరకు ఖాళీగా ఉంచండి. అప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీరు ఆస్వాదించినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.